నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ యాంకర్ సుమాంజలి ముందుగా బులెటిన్లోని విశేషాలు మానవ జీవన ప్రమాణాలు పెంచడం బెల్ట్ షాపుల నిర్మూలనకు కోమటిరెడ్డి ప్రజలు యువత మద్య మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర విమర్శలు నిర్మల్ జిల్లా కడెం మండలం గోదావరిలో వరద పొంగుతో ప్రమాదం 2 యువకులను గ్రామస్తులు రక్షించారు తెలంగాణ బంద్కు బీసీ సంఘాల పిలుపు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పోస్టర్ విడుదల ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సదాశివపేటలో నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ మంగళవారం ఉదయం 8:30 గంటలకి శ్రీ గాంధీ చౌక్ హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం లింగాష్టక పారాయణం సత్సంగం నిర్వహించడం జరిగింది సత్సంగంలో భాగంగా ఇవాళ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది నూతనంగా ప్రారంభించబడిన విశ్వ సమన్వయ ఆయం గురించి తెలపడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు వివరించారు శ్రీ నిర్ణయించబడింది అదేవిధంగా 5 పంచవర్షం ప్రణాళిక అని చెప్పేసి మనం మొన్న కూడా చెప్తున్నాం అందరం కూడా సామాజిక సమరసత అదేవిధంగా కుటుంబ ప్రబోధన మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అవన్నీ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ దాని విషయం లోపల ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా వీలున్నప్పుడు అందరూ కూడా దీని లోపల పాల్గొనండి అదేవిధంగా ఈ నగర సంకీర్తనలో కూడా సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులు అప్పిలేట్ అధికారులు ప్రజా సమాచార సహాయ ప్రజా సమాచార అధికారులతో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఇన్ఫర్మేషన్ పిఐఓ నామినేట్ చేశారా బోర్డు బయట ఉందా ఇవన్నీ చెక్ చేసుకోండి అప్లైడ్ అథారిటీ ఎవరు అనేది కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వండి సెకండ్ మీ దగ్గర యాజ్ ఆన్ డేట్ పెండెన్సీ ఎంత ఉంది ఒకసారి తెప్పించుకొని కేటగరైజ్ చేసి ఈజీగా క్లోజ్ చేసే అప్లికేషన్స్ ఫార్వర్డ్ ఫస్ట్ కేసు ఫార్వర్డ్ సెకండ్ కేసు ఇమీడియట్ గా మీ దగ్గర అవైలబుల్ ఉన్న అప్లికేషన్స్ ఇచ్చేయడం థర్డ్ కింద నుంచి తెప్పించుకోవాల్సిన అప్లికేషన్స్ ఇట్లా సార్ట్ చేసుకొని కొంచెం డిస్పోజల్ అనేది పెంచండి సో సేమ్ ఎక్సర్సైజ్ కలెక్టరేట్ కూడా చేయండి సంగారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టరేట్తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు ప్రమోషన్ ఇచ్చారా కరెక్టే ప్రమోషన్ ఇచ్చిన డిపిఓ వెళ్ళండి చూస్తామని చెప్పాను.
ఫోన్ చేసామంటే సార్ ఇక ఈ విషయం అక్కడ వచ్చేసి కింద నంబర్ ఉంది సార్ నంబర్ అంతా దొరికేసి నంబర్ మొత్తం దొరికేసి నాకు ఒకసారి కలిసిన ల్యాండ్ విషయం కలిసిన మా ఇంటి ప్లాన్ విషయం కలిస్తే మన ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఇప్పుడు మా నాన్న మా బాబాయ్ అందరం మా నాన్నగారు ఏం చేసారు నో రెస్పాన్స్. మనుషులు 1952 నుంచి ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి ఆలయం దగ్గర నుంచి భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు నిరసన పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం బైన్సా వరకు కొనసాగనుంది. రైతులు పండించిన సోయా పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతులకు న్యాయమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్తో ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు రైతు నాయకులు ప్రకటించారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. हेलो सरस्वती माता की जय, हेलो महालक्ष्मी माता की जय, हेलो महाकाली సంఘ ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేపట్టడం జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరము రైతుల మందరము సంఘటితం కావడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సంఘటితానికి ఈ సంఘ్ యోజన ప్రకారంగా సోయా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభం చేయాలని, అలాగే వడ్లు ఎట్లా వెంటనే వడ్ల కేంద్రాలు ఎట్లా ఎంబడే ప్రారంభించారో ఆ విధంగా సోయా కానీ, మక్కా కానీ, కాటన్ కానీ ఈ అన్ని అతి తొందరలో ప్రభుత్వము కొనుగోలు. ఏలూరు నగరంలోని శనివారపుపేట రోడ్డులో సెయింట్ ఆన్స్ కళాశాల పక్కనే యూనియన్ బ్యాంకును నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా యూనియన్ బ్యాంకులో మంటలు చెలరేగి పొగలు కమ్ముతూ ఉండడంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుదల చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని, 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, యువత భవిష్యత్తు మరియు మహిళా సాధికారత లక్ష్యంగా మద్యం విక్రయంపై కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నాను. వైన్ షాప్ల మద్యం విక్రయ సమయం రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయం జరగాలి. వైన్ షాపులు ఊరి బయట ఉండాలి. పాఠశాలలు, దేవాలయాలు, నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి. బెల్ట్ షాపులు పూర్తిగా అనుమతి లేనివి. వీటికి మద్యం అమ్మిన వారికి కఠిన చర్యలు తీసుకుంటాం. ఓటమి భయంతో గుంపులుగా టెండర్లు వేయడం, ఒక వ్యక్తి పేర్లతో బోగస్ దరఖాస్తులు ఉండరాదు. సిండికేట్కి అవకాశమే లేదు. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్లు వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్లు వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ట్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ట్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి
ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని ఆరోపించిన ఆయన ఈసారి ప్రజలు గుయ్యమనే తీర్పు ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల అప్పు చేసి బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతుంది. 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్లో ఏమీ అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలి అని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల నమోదుకు బీఆర్ఎస్, బీజేపీలే బాధ్యత వహించాలి అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు బాధపడ్డారు. అక్రమ కేసులు, ఇళ్ల కూల్చివేతలు జరిపారు. మాగంటి సునీత పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలు మోసం కాకుండా బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్తారని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి భవిష్యత్తు అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మంచిగా ఉన్నావు చెప్పు. మీటింగ్ వస్తుంది, మేడం వస్తుందని చెప్పాడు. మేడం వస్తుందని చెప్పు. నువ్వు లక్ష్మీ సాగర్ గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ఉధృతంగా వచ్చిన వరదలో చిక్కుకున్న 2 యువకులను గ్రామస్తులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటకు తీశారు. మద్దింపడగా గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మరియు రాజేష్ నదిలో చేపల వేటలో ఉండగా అకస్మాత్తుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహించింది. ఊహించని విధంగా వచ్చిన వరదతో 2 నది మధ్యలో కురులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న లక్ష్మీ సాగర్ గ్రామానికి చెందిన స్థానిక జాలర్లు తెప్పల సాయంతో స్పందించి తీవ్ర ప్రయాసాల తర్వాత 2 సురక్షితంగా తీరం చేరేలా చేశారు. ఈ చర్యకు గ్రామస్తుల నుంచి జాలర్లపై ప్రశంసల జల్లు కురిసింది. కిందికి వెళ్ళిపోతుంది, మీదికి లేకపోతే ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. ఇద్దరు వస్తుర్రు సారు, ఇద్దరు. ఇంకొక ఉన్నాడు, రాజ్ కుమార్ అటే ఉన్నాడు. అలా అయ్యకు రాదుగా, అలా అయ్యకు ఓ అమ్మ ఈ నెల అక్టోబర్ 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపిచ్చిన బీసీ సంఘాల నేతలు తమ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద విడుదల చేశారు. బీసీలకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ బంద్ ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీసీ నేతలు పేర్కొన్నారు.
బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు, రాస్తారోకో, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐక్యత విజయవంతం చేద్దాం. ఈ నెల 18న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలనకు కోమటిరెడ్డి. ప్రజలు, యువత మద్య మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీవ్ర విమర్శలు. నిర్మల్ జిల్లా కడెం మండలం గోదావరిలో వరద పొంగుతో ప్రమాదం. 2 యువకులను గ్రామస్తులు రక్షించారు. తెలంగాణ బంద్కు బీసీ సంఘాల పిలుపు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద పోస్టర్ విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి.